హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన ఫినాలే ఎపిసోడ్లో అయితే ఇస్మార్ట్ జోడి పూర్తిగా అయిపోయినట్టేనండి ఈ సీజను. అందులో అయితే ప్రేరణ శ్రీపాద్ అయితే విన్నర్స్ అయితే అయిపోయారు. ఇక్కడ ఒక గమ్మత్తు అయితే చూసారా, విన్నర్స్ లేకుండా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఇస్మార్ట్ జోడి సీజన్ 3 నాకు అనిపించిందండి. ఇస్మార్ట్ జోడి సీజన్ 3 షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అయితే ప్రేరణ అయితే బిగ్ బాస్లో ఉంది. తర్వాత అయితే వైల్డ్ కార్డ్లో వచ్చింది కదండి, అందరికీ తెలిసిందేలే. ప్రేరణ శ్రీపాద్ గెలుపుపై చాలామంది చాలా రకాలుగా అంటున్నారండి సోషల్ మీడియాలో. అసలు ఇది ఎలా న్యాయం, ఇది బయాషుడ్ షో, ఇలా చాలా అంటే చాలా రకాలుగా వస్తున్నాయి కామెంట్స్. ఈ షోలో అయితే అలాంటిది ఏమీ లేదండి. చేసుకున్నోడికి చేసుకున్నంత, ఏది జరిగినా మన స్వయం కృపరాధం కిందే లెక్క. అక్కడ గెలవాలన్నా ఓడాలన్నా మన చేతుల్లోనే ఉంది. ప్రేరణ శ్రీపాద్ అయితే గేమ్ పర్ఫెక్ట్గా ఆడారండి. అమర్దీప్ తేజస్విని జంట అయితే హృదయాలను గెలిచారు కదండి జనాల్ని. అలాగే వాళ్ళని కూడా వాళ్ళు ఒకరినొకరు గెలుచుకున్నారండి ఈ షో ద్వారా. అంతే ఈ సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య ఏమైంది, గొడవలేంటి, ఇలా నానా రకాల మాటలు వినపడుతున్నాయి కదండి. అలాంటివేమీ లేవు మా మధ్యన. మేమిద్దరం ఎప్పుడు సంతోషంగా ఉంటాం, కష్టాలు వచ్చినా కలిసే ఉంటామని అయితే ఇద్దరైతే చెప్పారండి. ఇప్పుడైతే ఈ జనరేషన్లో ఇలాంటి న్యూస్ వస్తే ఫ్యాన్స్కి అయితే భయం వేస్తుందండి. కానీ వీళ్ళిద్దరైతే అలా చెప్పడం వల్ల ఫ్యాన్స్కి చాలా అంటే చాలా శుభవార్త అని చెప్పాలి. అలాగే అమర్దీప్ తేజస్విని కూడా చాలా అంటే చాలా చిన్న తేడాతోనే ఓడిపోయారండి. మరీ ఘోరంగా కాదు, చిన్న తేడాతోనే ఓడిపోయారు. ఇంకా ప్రేరణ శ్రీపాదు, ప్రేరణ బిగ్ బాస్లో చూసారా, ఆలోచించిద్ది, అన్నీ ముందుగానే గెస్ చేసేసిద్ది. ఇక్కడ కూడా ఆలోచించింది, అలాగే చాలా స్లోగా ఓపిక్గా ఆడిందండి. వీళ్ళిద్దరే కాదండి, ఫినాలేకి వచ్చిన ప్రతి జంట విన్నర్సే. ఇప్పుడైతే చెప్పేయాలి మరి ఏంటంటే, ప్రేరణ శ్రీపాద్ ఇస్మార్ట్ జోడి గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే కొట్టేయండి.